అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా బీసీ కార్పొరేషన్కి సంబంధించి అలాగే ఈబీసీ అంటే ఓసీల్లో వెనకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ సబ్సిడీ లోన్స్ అనేది నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషను అలాగే ఈబీసీ అంటే ఓసీలో వెనకబడిన వాళ్ళు ఎవరెవరు కమ్మ, రెడ్డి, ఆర్య, వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూరు చేయడం గాను దరఖాస్తుదారులు ఏపీ ఓబీఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా స్వయం ఉపాధి పథకాలు అమలు చేసింది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. అయితే ఈ లోన్స్కి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అని డౌట్ అనేది ఒకటి మీకు ఎరాజ్ అవుతుంది. బీసీలు అంటే వెనకబడిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హులు. అలాగే ఆర్థికంగా వెనకబడిన ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీల్లో వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇంకా వివరంగా చెప్పాలంటే బీసీలలో మనకి 5 కేటగిరీలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవచ్చును. అలాగే ఇప్పుడు ఈబీసీకి సంబంధించి అని చెప్పాను కదా, ఈ కుల ధృవపత్రం కలిగినటువంటి ఓసీ కమ్యూనిటీ వారు, కమ్మ కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, రెడ్డి కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, ఆర్యవైశ్య కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, క్షత్రియ కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, బ్రాహ్మణ కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు ప్రతి ఒక్కరూ పైన చెప్పినటువంటి వాళ్ళు ఈ సబ్సిడీ లోన్స్కి అప్లై చేసుకోవచ్చును. అలాగే ఈ బీసీలకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు యూనిట్ ఏర్పాటు చేయడానికి ఎంత ఇస్తారంటే 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు 3 స్లాబుల్లో రాయితీ రుణాలు అనేవి మంజూరు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం 50% రాయితీ ఇస్తారు, మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ అమౌంట్కి సంబంధించి 3 స్లాబులు అని చెప్పాము. మొదటి స్లాబ్ కింద 2 లక్షల రూపాయలు, రెండవ స్లాబ్ కింద 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు, మూడో స్లాబ్ కింద 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు. ఇక్కడ ఈ బోర్డులో సబ్సిడీ బ్యాంక్ లోన్కి సంబంధించి ఎంత సబ్సిడీ వస్తుంది, స్లాబ్ 1కి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. స్లాబ్ 2కి క్లియర్ కట్గా సబ్సిడీ ఎంత, బ్యాంక్ లోన్ ఎంత అనేది ఇక్కడ కింద డిస్ప్లే చేస్తున్నాను. స్లాబ్ 3కి కూడా సబ్సిడీ ఎంత ఇస్తున్నారు యూనిట్కి, అలాగే బ్యాంక్ లోన్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్ని వివరంగా చూసుకోగలరు. ఈ లోన్స్ అనేవి ఏ సెగ్మెంట్లో ఏ యూనిట్లకి ఇస్తారనేది చాలామంది డౌట్లు అడుగుతున్నారండి. ఇవి వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు కానీ, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారాలు ఏవైనా చేసుకుంటే వాళ్ళకి, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబంధించి యూనిట్లకు సబ్సిడీ అనేది మంజూరు చేయబడతాయి. ఈ యూనిట్లు ఏమిటి అనేవి ఇండస్ట్రీ వైపు ఇక్కడ 29, అలాగే బిజినెస్ టైప్ నుంచి ఒక 60 వరకు, అగ్రికల్చర్ టైప్ నుంచి ఒక 14, మొత్తం మీద ఇలాగా 150 వివిధ రకాలకు చెందినటువంటి పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. ఈ 150 రకాల వ్యాపారాలకి ఈ లోన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఈ లోన్స్కి అప్లై చేయడానికి అర్హతలు ఏమిటి? లబ్ధిదారుడు బీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి, లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి, కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి, రేషన్ కార్డు లేదా రైస్ కార్డును కలిగి ఉండాలి, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, మొబైల్ నెంబర్ పనిచేస్తున్న మొబైల్ నెంబర్ని కలిగి ఉండాలి, చదువుతో సంబంధం లేదు, లబ్ధిదారుడు వయసు అనేది 21 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి, లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు దిగున అంటే బీపీఎల్ కుటుంబానికి చెందిన వాళ్ళై ఉండాలి, లబ్ధిదారుడు స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అలాగే డి ఫార్మ్స్ కానీ, బి ఫార్మ్స్ కానీ, ఎం ఫార్మ్స్ కానీ కలిగి ఉంటే అటువంటి వాళ్ళకి ఈ మెడికల్ షాపులకు సంబంధించి పెట్టుకోవడానికి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓ కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ధి పొందడానికి అర్హులు. 26 జిల్లాల్లో 10 జిల్లాల్లో ఓపెన్ అయినాయండి, ఇంకా 16 జిల్లాల్లో సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఓపెన్ అవ్వలేదు. అయితే ఓపెన్ అయిన జిల్లాల్లో మనకి లాస్ట్ డేట్ 12వ తేదీ అండి. యాక్చువల్గా ఈ వీడియో అనేది నేను 2 డేస్ ముందే చేయాలి. లాస్ట్ డేటు 12వ తేదీ. ఈ ఎలక్షన్ ఎక్కడైతే మన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది ఈ 16 జిల్లాలకు సంబంధించి ఓపెన్ ఈ కోడ్ అయిపోయిన తర్వాత ఈ 16 జిల్లాలోని ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందండి.
దయచేసి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ లోన్స్కి అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమిటంటే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ రెడీ చేసుకోవాలండి కావాల్సిన సర్టిఫికేట్స్. అయితే ఈ అప్లికేషన్ ఆన్లైన్లో మనం అప్లై చేసిన తర్వాత ఎలా ఎంపిక చేస్తారంటే అర్హుల్ని, ఎవరైతే ఈ లబ్ధిదారులు ఈ లోన్స్కి ఎలా ఎంపిక చేస్తారంటే ఎంపిక చేసిన ప్రాసెస్లో ఏంటంటే మీరు సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ అనేది నేను చెప్తాను తర్వాత. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మనకు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు ఎంపీడీఓ ఆఫీస్ రూరల్ అయితే, అలాగే అర్బన్ అయితే మున్సిపల్ కార్యాలయాలకు సంబంధించి అక్కడ మీకు ఇంటర్వ్యూలు జరుగుతాయండి. ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఎలా దరఖాస్తు చేయాలని చెప్పాం కదండి, ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఈ సైట్లోకి మీరు వెళ్ళి మొదటగా లబ్ధిదారుడు తన ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవాలి. అక్కడ వినియోగదారుల ఐడి అండ్ పాస్వర్డ్ పొందాలి. వినియోగదారుల ఐడి ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ అండి. పాస్వర్డ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం ఓటీపీ అందుతుంది. లబ్ధిదారుడు తన దరఖాస్తును పూర్తి చేయడానికి చిరునామా, కులము మరియు పథకానికి సంబంధించిన వివరాలు పూరించడం ద్వారా లాగిన్ అవ్వాలి. దరఖాస్తుదారుడు దరఖాస్తు ముద్రణ అనేది తీసుకోవాలి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ మనం వివరించడం జరిగిందండి. అందులో మీకు ఏమిటి నింపాలి ఇవన్నీ కూడా స్పష్టంగా ఇందులో నేను రాయడం జరిగిందండి. లాస్ట్లో మనం ఇది ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మనం అంతా ఫైనల్ పీడిఎఫ్ ఏదైతే ఉందో డాక్యుమెంటు దాన్ని ప్రింట్ తీసుకొని సేవ్ చేసి మన దగ్గర పెట్టుకోవాలండి. మీ మండలానికి సంబంధించి ఎంపీడీ ఆఫీస్ నుంచి మీకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్ అయితే కాల్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చివరిగా చెప్తున్నాం. అయితే నిజంగా ఇది సొంతంగా బిజినెస్ పెట్టుకొని ఏదైనా ఇంప్రూవ్మెంట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ లోన్స్ అనేది సబ్సిడీ మీద వస్తుంది కాబట్టి ఇది చాలా మంచి ఒక రకమైనటువంటి అవకాశం. దీన్ని అయితే అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, నేను తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు తెలిసిన గ్రూపుల్లో ఈ యూట్యూబ్ లింక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.